హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మాంసాహారం తిని తలంటు స్నానం చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఇలా చేయడం తప్ప లేదంటే ఒప్ప? సో ఫ్రెండ్స్, అందుకే నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మాంసాహారం తిన్నప్పటికీ స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తూ ఉంటారు, కానీ అది ఎంత మాత్రం సరికాదు. అలాగే పూజలు, వ్రతాలు, దీక్షలు చేస్తున్నప్పుడు ఇంకా పుణ్యదినాల్లో మాంసాహారం తీసుకోకూడదు. మాంసాహారం తమో గుణాన్ని, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఆధ్యాత్మిక పూజలు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి, సాత్విక భావనతో నిండిపోవాలి. ఆ భావనతో భగవంతుడిని పూజించాలి. అలా కాకుండా మాంసాహారం తీసుకోవడం ద్వారా సాత్వికత సన్నగిల్లుతుంది. ఇంకా మాంసాహారం అంత తేలికగా జీర్ణం కాదు, సమయం పడుతుంది. ఆ జీర్ణక్రియ ప్రభావంతో మెదడు మందగిస్తుంది. అందుకే దైవ కార్యాలు చేసేటప్పుడు, దైవ దర్శనానికి వెళ్లే ముందు మాంసాహారాన్ని తినకూడదు. తీసుకున్న ఆహారం ప్రకారమే లక్షణాలు ఉంటాయని, పొగరుతో ఉండే గొర్రె మాంసాన్ని తింటే దాని లక్షణాలు దాన్ని ఆహారం తీసుకున్న వారిపై ఉంటాయని, అందుకే మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత ఆలయ దర్శనం చేయకూడదు. అలాగే పూర్తిగా భోజనం చేసి దైవ దర్శనం చేయకూడదని, ఉపవాసం ఉండి లేదా సాత్విక ఆహారాన్ని తేలికగా తీసుకొని దైవ దర్శనం చేయాలని, అప్పుడే దైవ చింతన ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా సరే దైవాన్ని దర్శనం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళి మాంసాహారం తినకుండా వెళ్తేనే చాలా మంచిది. సాత్విక ఆహారం తీసుకోండి, మీకు కూడా సంతోషంగా, మనసు ఉల్లాసంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.